నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్నెప్పుడు ఎందుకురా అస్తమానం మార్వల్ మార్వల్ అంటున్నావు, అవి వట్టి సినిమాలే కదా, వాటికంటే మంచి సినిమాలు కూడా ఇంకా హాలీవుడ్లో ఉన్నాయి కదా, ఎందుకు మార్వల్ అంటే నీకు అంత పిచ్చి అని అడుగుతారు. వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తాను. మార్వల్ కంటే గొప్ప సినిమాలు చాలానే ఉండొచ్చు, మార్వల్లో మనం చూసిన కథల కంటే గొప్ప కథలు చాలానే ఉండొచ్చు. కానీ ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని కథలు, ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా మార్వల్ను మాత్రం ఒక్క విషయంలో తాకలేవరా అని చెప్పేవాడిని. అంత గొప్ప పని మార్వల్ ఏం చేసిందని అడిగితే నేను గొప్పగా చెప్పే మాట క్యారెక్టర్ డెవలప్మెంట్. అవును గైస్, నిజంగా మార్వల్ వాళ్ళు చేసే ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ వలనే మార్వల్ ఆ స్థాయిలో ఉంది. ఎంసీయూలో అన్ని క్యారెక్టర్స్ ఉండగా ఎందుకు చాలామంది టోనీ స్టార్క్, ఐరన్ మ్యాన్కి ఫ్యాన్స్ అయ్యారంటే దానికి కారణం మిగిలిన క్యారెక్టర్స్తో పోలిస్తే ఆ క్యారెక్టర్ను బాగా డెవలప్ చేయడం వల్లే. అయితే మామూలుగా ఒక క్యారెక్టర్ను హైలైట్ చేస్తూ మిగిలిన క్యారెక్టర్స్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ క్యారెక్టర్ బాగానే డెవలప్ అవుతుంది. కానీ మార్వల్లో ఆ స్పెషాలిటీ ఏంటంటే ఒక క్యారెక్టర్ కూడా వేస్ట్గా పోదు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హల్క్ని తీసుకోండి. గట్టిగా మాట్లాడితే ఎంసీయూలో హల్క్ ఒక సోలో మూవీ కూడా రాలేదు, అయినా కానీ మార్వల్ హల్క్ గ్రేటెస్ట్ ఈవెంట్ అయిన వరల్డ్ వార్ హల్క్ అంతా సెటప్ చేసింది. అదే మార్వల్కున్న స్పెషాలిటీ. ఇంత వాగిన నేను ఇప్పటి వరకు ఎంసీయూ ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి చెప్పకపోతే చాలా చండాలంగా ఉంటుంది. ఒక జిత్తులు మారే మనిషి నుండి మల్టీవర్స్ను కాపాడే వ్యక్తిగా మారాడు. ఇది కదా గొప్పతనం అంటే. తన సుఖం కోసం తన వాళ్ళని చంపుకునేవాడు తనకు సంబంధం లేని కోట్ల మందిని కాపాడడం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఇది కదా గొప్పతనం అంటే. స్వార్థానికి మారుపేరుగా ఉండేవాడు నిస్వార్థానికి పేరు పెట్టిన వాడయ్యాడు. ఇది కథ గొప్పతనం అంటే. హీరోలకు విలన్స్కు ఒక తేడా ఉంటుంది. ఇద్దరికీ వారి వారి జీవితాలలో చాలా దారుణమైన సంఘటనలు ఎదురవుతాయి, ఎన్నో దారుణాలు అనుభవిస్తారు. ఎప్పుడైతే ఒక మనిషి వాడిని ఎదిరించి నిలుస్తాడో అప్పుడు వాడు హీరోగా మారుతాడు, కానీ వాటికి లొంగిన వాడు విలన్ అవుతాడు. అలాంటి ఒక విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. మరి ఆలస్యం ఎందుకు చెప్పండి. గాడ్ ఆఫ్ స్టోరీస్ ఇంకా ప్రొటెక్టర్ ఆఫ్ మల్టీవర్స్ అయిన లోకి యొక్క గ్రేట్నెస్ను ఎంసీయూలో తన జర్నీతో పాటు తెలుసుకుందాం. ఇంకా మనం ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లోకి జీవితంలో దారుణమైన సంఘటన తను పుట్టినప్పుడే జరిగింది. తను పుట్టగానే తన సొంత తండ్రి లోకిని వదిలేస్తాడు. మిగిలిన వాళ్ళలాగా లోకి కనపడకపోవడంతో తను చాలా బలహీనమైన వాడని, అలాంటి వాడు నాకు కొడుకుగా ఉండటానికి అర్హుడు కాదని వాడిని అంగీకరించాడు. అప్పుడే కింగ్ ఆఫ్ ఆస్గార్డ్ అయిన ఓడిన్ లోకిని దత్తత తీసుకుంటాడు. లోకి ఓడిన్ దగ్గరే తోరుతో కలిసి పెరిగినప్పటికీ ఎప్పుడు తనను తాను వాళ్ళతో కలవకుండా వేరుగా చూసుకునేవాడు. తన సొంత వాళ్ళపై తనను వదిలేశారన్న కోపం ఎప్పుడు ఉండేది. మనోడి ఆలోచనలు గొప్ప గొప్ప గాడ్స్ని సైతం బోల్టా పడేలా చేశాయి. ఆస్గార్డ్ థ్రోన్ కోసం గుంట పన్నాగాల్ని వేసేవాడు. తన తండ్రి తనను వదిలేశాడన్న విషయం లోకి మెదల్లో బాగా నాటుకుపోయింది. ఏదైనా చేసి తను గొప్పవాడినని ఓడిని అనుకోవాలని చాలా పనులు చేసేవాడు. ఎప్పుడైతే ఫ్రాస్ట్ జైంట్స్ను ట్రిక్ చేసి వాళ్ళను ఆస్గార్డ్ మీద అటాక్ చేసేలా చేసి తన తండ్రిని చంపాలని చూస్తాడు. ఇక్కడ కూడా తను ముందే ప్లాన్ చేసి కావాలని ఆస్గార్డ్కు తన లాయల్టీని నిరూపించుకోవడానికి ఇదంతా చేస్తాడు. ఇలా మనోడు చేయని తీట పనులంటూ ఏమీ లేవు. కానీ తన రియల్ విలనియస్ ఆర్క్ స్టార్ట్ అయింది మాత్రం తను వాయిడ్లో పడిపోయినప్పుడే. లోకి ఎప్పుడు కూడా ఓడిన్ అప్రూవల్ కోసం చూస్తాడు, కానీ తను అనుకున్నది ఓడిన్ మాటల్లో ఉండదు. అప్పుడు లోకి మనసు విరిగిపోయి తనలో ఉన్న విలన్ పుట్టుకొస్తాడు. వాయిడ్లో పడిపోయిన తర్వాత థానస్ వల్ల సేవ్ అవుతాడు. అప్పటికే మనోడికి ఎలాగైనా తన వర్త్ను ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఇంకప్పుడు జరిగిన దానివల్ల ఏదైనా చేయాలని చెప్పి థానస్తో చేతులు కలిపి భూమిని ఆక్రమించాలని అనుకుంటాడు. భూమి ఎందుకని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే భూమిని ఎప్పుడు ఓడిని కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే లోకి ప్రత్యేకించి భూమిని ఎంచుకుంటాడు. అలా లోకి ఎంసీయూఎస్ ఫస్ట్ బిగ్ బ్యాడ్గా అయితే చేంజ్ అవుతాడు. లిటరల్లీ ఆ టైంలో లోకిని చూసినప్పుడు చాలా అసహ్యం వేసేది. లోకిని చూస్తే ఒకటి చిరాకు, ఇరిటేషన్, త్వరగా చచ్చిపోతే బాగుండేదేమో అనుకునేవాళ్ళం. మన అవెంజర్స్ చేతిలో ఓడిపోవడం, థోర్ మళ్ళీ ఆస్గార్డ్కు తీసుకుపోవడం అన్నీ జరిగిపోయిన తర్వాత ఒకే ఒక్క సంఘటన లోకిలోని మానవత్వాన్ని మెల్లగా బయటకు వచ్చేలా చేస్తుంది. అదే అతని తల్లి మరణం. లోకి ఎప్పుడు అందరినీ మోసం చేస్తూ ఏవేవో తీట పనులు చేస్తూ ఉంటాడు కదా. అయితే ఒక్కసారి అలాంటి ఒక పని వల్లే తన మదర్ చనిపోయింది.
తను చేసిన పని వల్లే తన మదర్ చనిపోయిందని తెలిసాక లోకి సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా మారిపోయింది. ఎంత గిల్టీగా ఫీల్ అయ్యాడో మనం చూస్తాం. ఆ టైంలో లోకి అలా ఉండడం చూసి చాలామందికి ఏమనిపించిందంటే వీడు కూడా బాధపడతాడా, ఈ బాధపడడం నిజమేనా, ఇది కూడా అబద్ధమేనా అని అనుకునేవారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అప్పుడు లోకిని చూస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో. సరే, చాలా పెద్ద పనులు చేశాడు, చెత్త పనులు చేశాడు, భూమిని కూడా ఆక్రమించుకోవాలని చూశాడు. కానీ థోర్ రాగ్నరాక్ సినిమాతో కథ మొత్తం రివర్స్ అయింది. టు బీ ఫ్రాంక్, ఆ సినిమాలో కూడా అలానే ఉండేవాడు, కానీ కొంచెం తేడాగా. ఎప్పుడు చూసినా లోకిలా కాకుండా దీంతో ఫ్యాన్స్ కూడా డిఫరెంట్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది లోకి యొక్క హీరోయిక్ ఆర్క్. ఒకే ఒక్క డైలాగ్తో తన హీరోయిక్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. యువర్ సేవియర్ ఈజ్ హియర్. ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో కానీ ఇప్పుడు నిజంగానే సేవియర్ అయ్యి కూర్చున్నాడు. మల్టీవర్స్కి మాత్రమే కాదు, మార్వెల్కి కూడా. థానస్ థోర్ని చంపుతున్నప్పుడు తన స్వార్థాన్ని పక్కన పెట్టి లోకి థానస్పై దాడి చేస్తాడు. లోకికి తెలియదే చెప్పండి, థానస్ మీద దాడి చేస్తే చనిపోతానని. అయినా ఎందుకు చేశాడు? జస్ట్ తన అన్నని కాపాడుకోవడానికి. అప్పటి వరకు లోకి అంటే నచ్చిన వాళ్ళు కూడా లోకి చావుకి ఏడవడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఫ్యాన్స్ అందరి మనసులో బాగా నాటుకుపోయిన విషయం, ఎంత విలనైనా చివరకు ఒక హీరోగా మారాడని. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి. మొదటి నుండి కూడా లోకి తన వర్త్ని ప్రూవ్ చేసుకోవాలని, ఆస్గార్డ్కు తన లాయల్టీని ప్రూవ్ చేసుకోవాలని ఎన్నో చెత్త పనులు చేస్తాడు. కానీ ఎప్పుడైతే తన ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని వదులుకోడు. థోర్ కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. నా దృష్టిలో అప్పుడే లోకి కంప్లీట్ ఆస్గార్డియన్గా చేంజ్ అవుతాడు. ఎప్పుడైతే అంతా అయిపోయింది, లోకి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్గా ఎంసీయూలో నిలిచిపోతుంది అనుకున్నామో అప్పుడు మళ్ళీ ట్విస్ట్. బెస్ట్ అన్న పదం నచ్చలేదేమో కానీ మనోడు మళ్ళీ వస్తాడు. ఈసారి బెస్ట్ కోసమో బెటర్ కోసమో కాదు, గ్రేట్నెస్ కోసం. లోకి బుక్ మళ్ళీ ఓపెన్ అయింది. ఈసారి కొత్త చాప్టర్ కాదు, బుక్కే మార్చేశాడు. లోకీస్ హీరోయిక్ ఆర్క్ స్టార్టెడ్, బట్ నాట్ ఆఫ్టర్ హీ వాజ్ హీరో, బట్ వేర్ హీ వాజ్ స్టిల్ ఏ విలన్, అండ్ దట్స్ వేర్ మార్వెల్ షైన్. లోకి తిరిగి వస్తున్నాడు అన్నప్పుడు మనమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లిటరల్లీ మార్వెల్ ఇక్కడ మళ్ళీ లోకిని విలన్ నుండి హీరోగా మార్చింది. సింపుల్గా చెప్పాలంటే విలన్ హీరోగా మారాలంటే చాలా దారులు ఉంటాయి, కానీ దానికి ముందు కావాల్సింది విలన్. దాన్ని అంగీకరించడం అని చాలా మంచిగా చూపించారు. గుర్తుంచుకోండి, ఈ లోకి అవెంజర్స్ మూవీ లోకి, దాని తర్వాత మారిన లోకి కాదు. టీవీకి వచ్చినా కానీ మనోడు అప్పటికి ఇంకా మారలేదు. కానీ మెల్లగా మోబియస్ ఇంకా సిల్వీ తన జీవితాన్ని మార్చేశారు. మొదటిసారి లోకి నిస్వార్థంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. తనకు సంబంధం లేని ప్రమాదం కోసం బాధపడడం మొదలుపెట్టాడు. కానీ లోకికి తెలియదు తను వేసే అడుగులు తనను అనంత విశ్వాల రక్షకుడిగా మారుస్తాయని. ఇంకా మల్టీవర్స్ను కాపాడడానికి లోకి చేసే ప్రయత్నాలు ఉంటాయి చూడు. తన కోసం ఏమీ ఆలోచించడు, తనకు ఏదైనా అవుతుందా లేదా ఏమి ఆలోచించడు. తన ఆలోచన అంతా ఒకటే, ఎవడు అన్యాయంగా చావకూడదు, ముఖ్యంగా తను అనుకున్న వాళ్ళకి ఏమీ కాకూడదు. టెంపోరరీ లూమ్ను బాగు చేయడానికి టైం స్లిప్ అయ్యి ఔరోబోరస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాలెడ్జ్ అనేది చిటికలో వచ్చేది కాదు. దానికి ఎన్నో సంవత్సరాల అనుభవం కావాలని అర్థం చేసుకొని కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ నాలెడ్జ్ వెనక తిరుగుతాడు తెలుసా. 100 ఏళ్ల పాటు అన్నీ నేర్చుకొని మళ్ళీ ఆపకుండా టెంపోరరీ లూమ్ను బాగు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒక్క క్షణం కూడా తన గురించి తప్ప మరొకరి గురించి ఆలోచించిన వాడు ఇప్పుడు ఎవరో తెలియని కోట్ల మంది కోసం 100 ఏళ్ళు కష్టపడతాడు. ఇది కథ గొప్పతనం అంటే. ఇంకా ఎటువంటి హోప్ లేనప్పుడు తానే మల్టీవర్స్ను హోల్డ్ చేసి పట్టుకుంటాడు. లోకి గొప్పతనం అంతా ఫస్ట్ నుండే చెప్పుకుంటూ వచ్చాను. ఏమైనా ఎవల్యూషన్ చెప్పండి. కనిపిస్తే చిరాకు పడే దగ్గర నుండి జస్ట్ బీజం వస్తే చాలు పిచ్చెక్కే రేంజ్ వరకు వెళ్ళిపోయింది. 2 సార్లు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు. ఒకరి ప్రాణాన్ని, ఒకరి స్వేచ్ఛను, భవిష్యత్తు మీద ఉన్న ఆలోచన కన్నా గతం మీద ఉన్న భయమే మనిషిని గొప్పవాడిగా మారుస్తుందని లోకి నిరూపించాడు. నా వరకు ఎంసీయూలో లోకి గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్తాను. ఈ విషయంలో స్టార్క్ను లోకి కంపేర్ చేసి ఇద్దరు విలువలను తగ్గించకండి. డూమ్స్డే సినిమా సక్సెస్ అనేది లోకిను ఎలా చూపిస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లోకి విషయంలో తప్పు చేయకపోతే ఖచ్చితంగా సినిమా పీక్స్లో ఉంటుందని నా అభిప్రాయం. ఎనీవేస్, నా వరకు లోకి గొప్పతనం గురించి నా మాటల్లో నేను మీకు చెప్పాను. ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.